ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృత సమితి మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ముందుగా మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జీవిత ఛాయాచిత్ర మాలికను పరిశీలించారు. తదనంతరం ముఖ్యమంత్రి మంత్రులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య చిత్రపటానికి ముఖ్యమంత్రి మంత్రులు నివాళులు అర్పించారు. రాష్ట్ర టూరిజం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగా జెండా 3 ఫేజుల్లో జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తమ ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి తమ జాతి సమైక్యతను నిరూపించాలన్నారు. ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బాధ్యత కలిగిన మనం భావితరాలకు తెలిసేలా 3 రంగుల జెండా ప్రాముఖ్యతను మన పిల్లలకు తెలియజేసేలా అందించాలన్నారు. 140 కోట్ల ప్రజల ఆత్మ గౌరవం మువ్వన్నెల జెండా అని, ఆ జెండా రూపశిల్పి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటం మనందరికీ గర్వకారణమన్నారు. ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ మన విజయవాడ అని అన్నారు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సత్తాను తెలియజేశామన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు నెట్టెం రఘురామ్ గారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు, సాంస్కృతిక కార్యదర్శి అజయ్ జైన్ గారు, స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు, గద్దెల సుశీల గారు, రాంబెల్లి జయప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.